ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి కంటిన్యూషన్ వీడియోనండి ఇదంతా కూడా. నిన్న చూపించాను కదా. సో ఇదంతా కూడా మనకి డెకరేటివ్ సెక్షన్ అనమాట. దాని తర్వాత పక్కకు వచ్చాక బెడ్ సెక్షన్, ఇంకా లాకర్ సెక్షన్, ఇంకా కిచెన్ వేర్ సెక్షన్ అంతా కూడా ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా కూడా ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేటటువంటిది వాళ్ళు విత్ రూమ్ సెక్షన్ ప్రకారం చూపిస్తున్నారని మనకి ఇందులోని. చూపించేటప్పుడు బాగుంది, బట్ తీసుకోవడానికి మాత్రం కొంచెం ఎక్కువ బడ్జెటే అవుతున్నది అనమాట. భారీ స్థాయి ఇల్లు అయితే అలాంటివి తీసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ కూడా మనకి ఫోటోగ్రఫీ అలౌడ్ లేదన్నాడు. బట్ నేను కంటిన్యూస్ వీడియో తీస్తున్నాను కనుక ఇక్కడ ఆఫ్ చేయలేదు కనుక మనకు ఆ ప్రాబ్లం అనేది రాలేదు. ఇదంతా కూడా ఇంకొక సైడ్లో డెకరేటివ్ పీసెస్, తర్వాత మసాజెస్, దానికి ఆపోజిట్లో బెడ్షీట్స్ అవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఈ మసాజెస్ అనేది మనం ట్రై చేసి తీసుకోవచ్చు. మనకి ట్రై చేయడానికి కూడా ఇస్తున్నారు. రెక్లైనర్స్ ఉన్నాయి, తర్వాత ఇగో ఇలాంటి ఉయ్యాలలు ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి వచ్చేసి డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ ఏదేంటారు వైట్ స్టోన్ తాలూకా పీసెస్, డెకరేటివ్ పీసెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకా ఫ్యాషన్ బజార్ అని కూడా నేను మీకు చూపించాను కదా. సో దీన్ని డిఫరెంట్ వింగ్గా పెట్టారనమాట. ఇక్కడ క్లోదింగ్, తర్వాత ఇక్కడ ప్రతి ఎగ్జిబిషన్లో ఉండేటటువంటివే ఉన్నాయి. క్లోదింగ్, జ్యువెలరీలో మాత్రం ఒక దగ్గర ఏదైనా 100 రూపీస్ అని ఉందన్నమాట. అందులో నేను మైత్లికి ఒకే ఒక పీస్ తీసుకున్నాను, నెక్ పీస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వీళ్ళు వర్క్ చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. అక్కడే కూర్చొని ఆ డెకరేటివ్ ఐటెంని వర్క్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది చూస్తున్నప్పుడు. అందుకే మీకు కూడా చిన్న షూట్ రూపంలో ఏమేమి ఉన్నాయనేటటువంటివి కూడా మొత్తం చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఫ్యాషన్ బజార్లోనే ఉన్నాయి, ఫ్యాషన్ వింగ్లోనే ఉన్నాయన్నమాట ఈ డెకరేటివ్ ఐటమ్స్. దాని తర్వాత ఇది వచ్చేసి మోటార్, మనకి ఆటోమేటిక్గా లెవెల్ ఆఫ్ వాటర్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. సో దట్ మనకి ఎప్పుడు మోటార్ ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది. ఆన్ చేసి వదిలేసినా సరే పైన నిండిపోయినప్పుడు అది క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఇవి డోర్ మ్యాట్స్ అంట, ఈచ్ 500 అన్నాడు. ఈచ్ 500 ఒక్కొక్కటిని మనకి వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. దాని తర్వాత ఎక్కువ వాషబుల్ అవసరం లేదు అని అన్నారు. బట్ నాకు ఎందుకో ఆ క్వాలిటీ అనేది అంతగా నచ్చలేదు. సో అందుకని తీసుకోలేదు అనమాట. ఇదంతా కూడా ఇంకా హోమ్ మేడ్ మనం డోరీలు అవి మన గుమ్మానికి పెట్టుకునేటటువంటివి అవన్నీ అనమాట. పూలదండలు అలాంటివన్నీ అనిపించాయి. దాని తర్వాత ఇవి కూడా శారీస్, డ్రెస్ మెటీరియల్స్, తర్వాత హెయిర్ బ్యాండ్స్, ఇవన్నీ రెగ్యులర్గా ఉండేటటువంటి ప్రతి ఎగ్జిబిషన్లో ఉండేటటువంటి ఐటమ్సే. క్రాకరీ, ఇంకా మొత్తం అంతా క్లోదింగ్ సెక్షన్, ఇవన్నీ కూడా 70% ఆఫ్. అండ్ డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు ఈ షాప్ ఉందో ఇక్కడ ఏదైనా సరే 100 రూపీస్ అనేసి ఉంది. ఇయర్ రింగ్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, లైక్ మొత్తం అంతా బ్లాక్ మెటల్ అనమాట అదంతా కూడాను. హ్యాండ్మేడ్ కూడా ఉన్నాయి హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో ఏదైనా సరే ఏది పర్చేస్ చేసినా సరే 100 రూపీసే. మరి ఇక్కడే 100 రూపీస్ ఉందంటే బయట ఇంకెంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మేబీ ఇది ఇక్కడ తక్కువ ఉంది కనుక ఇందులో తీసుకోవచ్చు అని అనిపిస్తే కూడా వర్తే. నేను వెళ్ళి నాకు అందులో ఒక్క పీసే నచ్చింది కనుక తీసుకున్నాను. దీనికి ఆపోజిట్లోనే లాకెట్స్ ఉన్నాయి. నాకు లాకెట్ ఒక్కటే కావాల్సి ఉండింది. సో దాన్ని అడిగితే అక్కడ నాకు 500 చెప్పాడు. చాలా ఎక్కువ కాస్ట్ అని అనిపించింది. ఇవన్నీ హ్యాండ్మేడ్ అండి, చాలా లైట్గా ఉన్నాయి ఆ డిజైన్స్ అవిని. లైక్ మన పేపర్స్తోని, తర్వాత ఇంకా గవ్వలతోని, పూసలతోని చేసినటువంటివి చాలా బాగా అనిపించాయి. అండ్ ఇక్కడికి వచ్చాక ఇంకా అదంతా క్లోదింగ్ ఇదంతా అనమాట. సో ఇంకవన్నీ నేను క్లోదింగ్ అనేటటువంటి దానికి పెద్దగా ఇది ఇవ్వను. దాని తర్వాత పిల్లల కోసం అనేసి గేమ్స్, ఫ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటికి కూడా నేను పెద్దగా, ఎందుకంటే మా పిల్లలకి వాటిని జాగ్రత్త పరచుకోవడం తెలియదు. నేను అవి కొన్నా సరే వాళ్ళు నిమిషానికే పాడు చేసేస్తారు. అలాంటప్పుడు నేను కొనడం కూడా వాళ్ళకి దండగా అనేది నా అభిప్రాయం. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి ఆ వస్తువు తెలుసుకొని దాన్ని జాగ్రత్త పరచుకునేటప్పుడు అది కొన్నా మంచిది అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. ఇక్కడ చెప్పులు, తర్వాత షూస్, సూట్ కేసెస్ అవి ఉన్నాయి. తర్వాత డ్రెస్ మెటీరియల్స్, శారీస్, టాప్స్, ఇవన్నీ కూడా ఈ వింగ్లో ఉన్నటువంటి. ఇక్కడ ఇవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్ అవేంది అనమాట. సో ఇందులో మనకి 3-4 రోస్ ఉన్నాయి. ఈ 3-4 రోస్లోని ఇలాగే క్లోదింగ్తోని వాటితోని నిండిపోయి ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే మెయిన్ ఉందో దాంట్లోకి బయటికి వెళ్ళిపోదాము. ఇంకా ఆల్మోస్ట్ అంతా చూసేసినట్టే కదా. ఇంకా సో బయటికి వెళ్ళిపోదాం అన్నమాట. నేను ఇంకా మళ్ళీ
మొత్తం అంతా చూసేసిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా బయటకు వచ్చేద్దామని చెప్పేసి వస్తుంటే అక్కడ టాప్ అనేది బాగా నచ్చింది, చూశాను. బట్ అక్కడ నాకు అది ఎందుకో మెటీరియల్ దూరం నుంచి చూస్తే నచ్చింది, దగ్గర నుంచి చూస్తే నచ్చలేదు అంటారు కదా, అదే జరిగింది. సో మళ్ళీ నేనైతే రెగ్యులర్గా బ్యాక్ టు నా ఎక్కడ ఆపాను అక్కడికి వచ్చేసాను అనమాట. ఇందాక ఇక వైట్ స్టోన్స్ దగ్గరే ఆపాను. సో మళ్ళీ అందుకే ఈ వైట్ స్టోన్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా లాస్ట్ ఫైనల్ వింగ్ అనేది ఒకసారి నేను మీకు చూపించేస్తున్నాను. ఇవి కూడా ఇంటి ముందు పెద్ద పెద్ద ఇండ్లకైతే బయట పెట్టుకుంటే బాగుంటాయి. అండ్ ఇదంతా కూడా మనకి వైట్ స్టోన్తో చేసినటువంటిదే. మళ్ళీ పెద్ద పెద్ద సైజెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ బెడ్స్ అవన్నీ. కార్ కూడా పెట్టారండి. నేను అసలు ఇంత కారు ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంటుందని అయితే అనుకోలేదు. సో కార్ కూడా ఉండేసరికి చిన్న ఇది అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ నుంచి కాస్త ఫుడ్ జోన్ ఉంటుంది. ఫుడ్ జోన్ అని చెప్పను, రోటీ మేకర్స్ లైక్ మన వడియాలు ఆయిల్ లేకుండా ఎలా వేయించుకోవాలి, వాళ్ళు ఇంకా వడియాలు కూడా ప్రమోట్ చేసుకుంటారు కదా, ఇంకా అలాంటిది అనమాట. ఇదేమో తరుక్కునేటటువంటి మనం కటర్స్, ఇగోండి ఇది రోటీ మేకరు, వాళ్ళు డెమో కూడా ఇస్తున్నారు. అండ్ ముందుకెళ్తే అలాగే ఫ్రైస్ కూడా మనం ఎలాగ వేయించుకోవాలి వితౌట్ ఆయిల్ అనేటటువంటిది అవి కూడా చూపిస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా అవి ఇదంతా ఫర్నిచరే. ఇంకా ఉయ్యాలు అవిని. సో ఇంకా అటువైపు పెద్దగా మళ్ళీ వెళ్ళలేదు, చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి. ఈ డైనింగ్ టేబుల్ చాలా బాగుందండి, చాలా అంటే చాలా దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం అమేజింగ్గా ఉంది. అండ్ ఇక్కడ ఇది ఫ్రై అవుతుంది అనమాట, ఇవి వితౌట్ ఆయిల్ ఫ్రై చేసేటటువంటిది. దీని వాళ్ళు డెమో కూడా ఇస్తున్నారు అనమాట. అండ్ ఇది చూస్తే సాసర్ లాగా ఉంది, పక్కదే టేబుల్ చూస్తే సాసర్ మూత వెనక్కి తిరిగేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మా పిల్లలు గోండి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తెగ చేసేస్తుంది మైథిలి అయితేను. ఇది పెద్దగా నాకేం లుక్ అనిపించింది. ఆ ఒక్క డైనింగ్ టేబుల్ మాత్రం మెరూన్ క్రీమ్ కలర్ది బాగా నచ్చింది, చాలా లుక్ పరంగా కూడా బాగుండింది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇంకా డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ ఫర్నిచర్, ఇంటికి కావాల్సిన ఫర్నిచర్లో మనకి ఏమేమి కావాలి అవన్నీ అనేటువంటివి ఇక్కడ ఫర్నిచర్ మేళాలో ఇందులో ఉన్నాయి. ఇలాగే ప్రతి ఎవ్రీ టైం అవుతూ ఉంటాయి. సో మనం ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళి కావాల్సినవి పర్చేస్ చేసుకోవచ్చు. మన హౌస్కు ఉండే గ్రాండ్నెస్ని బట్టి ఇక్కడ మనకు కావాల్సినటువంటి అదేనండి. నేను పల్లకీల మంచం అన్నాను కదా, అది కూడా నేను ప్రీవియస్ క్లిప్లో చూపించాను. సో ఇక్కడ ఇంత రష్ ఏంటి అనుకుంటున్నారా, ఇదంతా ఫుడ్ జోను. లైక్ మనకి కేరళ హల్వా అని, దాని తర్వాత పంజరి అని, తర్వాత ఇంకా చిప్స్ అని, ఇవన్నీ అన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇవన్నీ ఇంక నేను బయటికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే రావాలి ఫర్నిచర్, దాని నుంచే. సారీ, నేను ఇప్పుడు బయటికి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాను. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ ఫర్నిచర్ మేళా అండ్ ఫ్యాషన్ బజార్ నచ్చింది అనుకుంటున్నాను. నేను ఈ వీడియోస్ పోస్ట్ చేసేసరికి ఈ ఎగ్జిబిషన్ అనేది అయిపోతుంది. మరి నేను ఈ వీడియోని ఇక్కడికి అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యుబుల్ అయినటువంటిదండి. సో ప్లీజ్ డూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.